హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఈ కథ వినడానికి వెళ్ళండి. ఎద్దనపూడి సులోచన రాణి నవల ఇంకోటి నాకీ పెళ్ళి వద్దు, అది ఈరోజు చెప్పుకుందాం. అన్నయ్య గదిలో కుర్చీలో కూర్చుని పెళ్లి జాబితా రాసుకుంటున్న సుధాకరం క్షణంసేపు వెనక్కి తిరిగి చూసి నువ్వారా అంటూ మళ్ళీ రాసుకోవడంలో మునిగిపోయాడు. సుజాత మెల్లగా వచ్చి అన్నగారు కూర్చున్న కుర్చీ వెనక నిలబడింది. ఏమిటమ్మా? కొద్దిసేపైన తర్వాత తన వెనక నిశ్శబ్దంగా నిలబడిపోయిన చెల్లెలు గుర్తొచ్చి అడిగాడు. అన్నయ్య. సుజాత పెదవులు అస్పష్టంగా కదిలి కూర్చున్నాయి. నీ స్నేహితురాళ్ళందరికీ ఉత్తరాలు రాసావా? శుభలేఖలు పంపటంలో నేనెవరిని మర్చిపోలేదు కదా? జాబితాలో ఏదో వస్తువు గుర్తు వచ్చిన సుధాకరం మళ్ళీ చటుక్కున వంగి రాస్తూ అన్నాడు. మళ్ళీ 5 నిమిషాలు గడిచిపోయినాయి. సుజాత అన్నగారు రాస్తున్న లిస్టు వంక చూస్తూ నిలబడిపోయింది. మర్చిపోయాను. నీకే రంగు ఇష్టమో చెప్పు. చీరలు పంపమని షావుకారికి కబురు పంపాలి. హఠాత్తుగా గుర్తొచ్చిన సుధాకరం ఆగిపోయి తలెత్తుతూ అన్నాడు. నాకు ఈ పెళ్ళి వద్దన్నయ్య. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్న సుజాత ఎలాగో అనేసింది. వద్దా? తెల్లబోతూ చేతిలో పెన్ను డ్రాయర్ మీద పెట్టేస్తూ అన్నాడు. అవును, నిజం. ఎలాగైనా ఈ పెళ్ళి ఆఫ్ చెయ్యి. సుజాత మాటల కంటే ముందుగా మొహం ఎర్రబడిపోయింది. అంతకంటే ముందుగా కళ్ళు వాల్చేసుకుని బొమ్మలా నిలబడిపోయిన చెల్లెల వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎడంచేయి చాచి చెల్లెల చేతిని ముందుకు లాగుతూ ఎందువల్ల? అతడు నీకు నచ్చలేదా అన్నాడు. వరుడు నచ్చడం విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అందుకే అతను మాట వరుసకు కూడా చెల్లెల్ని అడగలేదు. ఓ విధంగా ఈ సంబంధం తమ స్థితికి ఊహకి మించింది. సుధాకరం మాటలకి అది కాదన్నట్టు తల అడ్డంగా ఊపింది. మరి ఏమడగాలో అతనికి అర్థం కావటం లేదు. సుజాత చెప్పటం లేదు. ఎందువల్లో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఫలానా కారణంలో అంటూ ఉండాలిగా. అన్ని ప్రయత్నాలు చేసుకుని తాంబూలాలు పుచ్చుకుని లగ్నం నిర్ణయించుకున్నాక ఇప్పుడు అస్సలే అర్ధోక్తిలో ఆగిపోయాడు సుధాకరం. నేను అప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు కానీ వదిన కానీ అసలు సందే ఇవ్వలేదు. నాకు ఈ పెళ్ళి వద్దు, నాకు ఇష్టం లేదు. అత్తయ్య తిట్లు శాపనార్థాలు నువ్వు మర్చిపోయావా? నేను మర్చిపోలేదు. గబగబా అనేసి గిరుక్కున వెనక నుంచి అన్నగారు పిలుస్తున్న లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్ళిపోయిన దిక్కే అచేతనంగా చూస్తూ కూర్చుండిపోయాడు సుధాకరం. అంతకుముందు ఎంతో ఉత్సాహంతో కూర్చుని రాస్తున్న జాబితా హఠాత్తుగా అతనికి విసుగ్గా అనిపించింది. సుజాతకి ఈ పెళ్లి నిజంగా ఇష్టం లేదేమో. ఆ లేత మనసులోంచి మధు బొమ్మ ఇంకా చెరిగిపోలేదేమో. ఇష్టం లేని పెళ్లి చేసి సుజాతతో పాటు మరీ ముక్కు మొహం తెలియని వ్యక్తిని బాధ పెట్టడం దేనికి? హఠాత్తుగా అతనిలో నీరసం ప్రవేశించింది. జాబితా కాగితాన్ని మడిచి పుస్తకంలో పెట్టేసి లేచి లోపలికి వెళ్ళాడు. లోపల పెళ్లి తాలూకు పని మీద హడావిడిగా అటు ఇటు తిరుగుతోంది శాంత. శాంతకు అసలు బుద్ధి లేదు. తనేదో పనిలో ఉండి సుజాత అభిప్రాయం తెలుసుకోవడానికి వీల్లేకపోవచ్చు. కానీ శాంతకేమైంది? శాంత! గుమ్మం బయట నుంచే కొంచెం కటువుగా వచ్చిన పిలుపుకు ఎవరితోనో మాట్లాడుతూ ఏదో పని చేస్తున్న శాంత తలెత్తి చూసింది. సుధాకరం కనుబొమ్మలు ఇంకా ముడిపడే ఉన్నాయి. ఏదో చికాకు కలిగితే తప్ప అవి అలా ముడుచుకోవు. ఏమిటి అంటూ శాంత యువతలకు వచ్చింది. ఇలారా, గదిలోకి దారి తీస్తూ పిలిచాడు. శాంత భర్త వెంటే లోపలికి వచ్చింది. సుజాత పెళ్లి వద్దంటుంది. ఏమిటి? భార్య ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు. శాంత కళ్ళు కాసేపు తెల్లబోయినట్టు భర్త ముఖంలోకి చూసినాయి. ఎందువల్ల అలా అంటుంది? నిజంగా ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరుగుమటుకు ఏం ప్రయోజనం? అసలు ఎందుకు వద్దంటుంది? మీరు అడగలేకపోయారా? అతని అర్థం కాని విషయాలు భార్య మీదకు నెట్టడం సుధాకరానికి అలవాటే. అడిగాను. అత్తయ్య తిట్లు శాపనార్థాలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదంటోంది. అంతేనా? లేక? భార్య వంక చూస్తూ ఆగిపోయాడు. ఇంకేం మరి? తనకు అసలు పెళ్లి కాదని, అయినా అది సవ్యంగా జరగదని తనలో ఓ అభిప్రాయం ఏర్పడినట్లుంది. ఇదివరకు 1-2 సార్లు నాతో అంది కూడా. అంతేనా అని. అంతకంటే కారణం నాకు కనిపించలేదు. అయినా కనుక్కుంటాను. శాంత వెళ్ళిపోయింది. కారణం అదే అయితే పర్వాలేదు. జీవితంలో అనుకోకుండా దెబ్బతిన్న వాళ్ళకి ఆ పిరికితనం తప్పకుండా వస్తుంది. సుధాకరం మళ్ళీ లిస్టు తయారు చేయడంలో మునిగిపోయాడు. ఆ రాత్రి పడుకోబోతుండగా కారణం అదే. అంతకంటే ఏం లేదు. మీరు కంగారు పడకండి. చచ్చిపోయిన మధు కంటే మేనత్త తిట్లు ఆ అమ్మాయి మీద ఎక్కువగా పనిచేశాయి అంతే అంది శాంత.
అంతే కదా, సుధాకరం నిట్టూర్పు విడిచాడు. సుజాత అతనికి ఒకానొక్క చెల్లెలు. ఆ అమ్మాయి సంతోషం కోసం, సుఖం కోసం తనేదైనా చేయగలడు. ఏదైనా. నువ్వు దానికి ధైర్యం చెప్పు. అసలే ఒట్టి పిరికిది. ఏవేవో ఊహించుకుని కంగారు పడిపోతోంది. పక్కకి ఒత్తిగిలి పడుకుంటూ అన్నాడు. రేపు తను కూడా సుజాతకి విషయం మీద కాస్త ధైర్యం చెప్పాలి అనుకుంటూ. సుధాకరం గదిలో పెద్ద లైట్ తగ్గి బెడ్ లైట్ వెలగడం తన గదిలో కిటికీ దగ్గర నిలబడ్డ సుజాత గమనిస్తూనే ఉంది. ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. నిద్రలో లేచి నడుస్తున్న బాబుని శాంత జోకొట్టింది. బయట పిండారబోసినట్టు వెన్నెల్లో సర్వప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతున్నట్టుగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. కావాలని ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రావటం లేదు. తనెలాగో అన్నయ్యకి చెప్పేసింది. చెప్పకపోతే ఎలా? ఈ పెళ్లి ఆగిపోగానే తనకు అసలు పెళ్లి వద్దని, సంబంధాలే చూడవద్దని అన్నయ్యకి గట్టిగా చెప్పాలి. ఆ రోజు బావతో తన పెళ్లి కోసం లగ్నం పెట్టినప్పుడు తనను పెళ్లి కూతురు చేసిన రోజున దురదృష్టవశాత్తు అతని జీవితం నుదుటి మీద గీసిన ఎర్రని గీతని ఎవరూ మర్చిపోయినా తను ఎలా మర్చిపోగలుగుతుంది? అసలు మొట్టమొదట్లో టైఫాయిడ్ జ్వరంతో తీసుకుంటూ చావు బ్రతుకుల మీదున్న తండ్రిని మేనత్త విశాలక్ష్మమ్మ గారు చూడ్డానికి రావటంతో అసలు కథ ప్రారంభమైందని చెప్పొచ్చు. అంతకుముందు ఎవరు సుజాతని మధు భార్యగా ఏదో 1-2 సార్లు తమాషాగా తప్ప అనుకోలేదు. ప్రసాదరావుకి కూతురు కొడుకు ఇద్దరు 2 కళ్ళు. సుధాకరం BA పూర్తి చేసి ఆర్థిక పరిస్థితుల వల్ల పై చదువులకు వెళ్లలేక BEd పాస్ అయ్యి ఉన్న ఊళ్ళో బెజవాడలోనే స్కూల్ టీచర్గా జీవితానికి బాట వేసుకున్నాడు. సుధాకర్ కుటుంబానికి తగ్గ ఫాయాల నుంచే వచ్చిన శాంత ఆ కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయింది. కూతురికి మటుకు ఎలాగైనా మంచి సంబంధం తీసుకురావాలని ప్రసాదరావు గారు కలలు కనేవారు. అనుకోకుండా విషజ్వరం మహమ్మారిలో వచ్చి ఆయన నెత్తికెక్కి కూర్చోవడంతో ఇష్టం లేకపోయినా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడక తప్పలేదు. తన పరిస్థితిని గమనించుకుంటూనే గుంటూరు నుంచి చెల్లెల్ని వెంటనే రమ్మనమని ఉత్తరం రాశాడు. ఏ అవసరం వచ్చినా వెంటనే వచ్చి అన్నగారిని ఆదుకునే విశాలక్ష్మమ్మ గారు ఉత్తరం చూడగానే బయలుదేరి వచ్చింది. బ్రతుకుతానన్నే ఆశ లేదు విశాల. సుజాతని ఏం చేసిపోవాలో తోచడం లేదు. కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటూ అన్నారాయన చెల్లెలతో. ఇదేమిటి, చెత్తంత కొడుకుని కళ్ళెదుట పెట్టుకుని ఇలా మాట్లాడతాడు? విశాలక్ష్మమ్మ గారికి అది నచ్చలేదు. పోనీ మధుకు చేసుకోమని మనసులో ఉంటే అది పైకి చెప్పొచ్చుగా. అన్నగారి నోటి నుండే అది వినాలనుకున్న ఆవిడ కూడా ముభావంగా ఉంది. అది కాకుండా పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న సుజాత అంటే ఆవిడకి సదభిప్రాయం లేదు. చివరికి 2 రోజుల్లో మృత్యుముఖంలోకి వెళ్ళిపోతాననగా ప్రసాదరావు గారు ఆ విషయం ఎత్తాడు. చూద్దాంలే అన్నయ్య, దానికోసం నువ్వు బెంగ పెట్టుకోకు అన్నారావిడ. సుధాకరం పసివాడే తల్లి. కాస్త నువ్వు దయతలచకపోతే వాడా బరువు ఎత్తలేడు. వెనక ఆస్తిపాస్తులేం లేవు. రెక్కలు తప్ప వాడికి ఏమీ ఇవ్వలేకపోయాను. దుఃఖంతో ప్రసాదరావు గారి గొంతు బొంగురుపోయింది. అవి ఇచ్చావు చాలదు, దిగులు పడకని చెప్తున్నానుగా. నువ్వు అనుకోలేదు కానీ లేకపోతే ఈ పాటికి వాళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడో అయిపోయేది. నాకు మటుకు ఎవరున్నారు అంది. అందులో నువ్వు ఇదివరకు మధును కాదని సంబంధాలు చూశావు, ఇప్పుడు వాడే కాల్సి వచ్చాడు అనే ఎత్తిపొడుపుంది. చివరికి ఏ నిర్ణయం నిశ్చయం లేకుండానే ప్రసాదరావు గారు వెళ్ళిపోయారు. ఆ 10 రోజులు ఉండి విశాలక్ష్మమ్మ గారు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు సుధాకరం పెళ్లి సంగతి ఎత్తబోతే, నాన్న సంవత్సరికాలు కానివ్వు, ఇప్పుడు తొందర ఏమిటని ఆవిడ వెళ్ళిపోయింది. సంవత్సరం ఇట్టే తిరిగిపోయింది. విశాలక్ష్మమ్మ గారి పరిస్థితి కూడా మారిపోయింది. అనుకోకుండా కల్ప వ్యాపారంలో పెట్టిన దానికి రెట్టింపు లాభాలు వచ్చాయి. డబ్బెప్పుడు సాధారణంగా ఊరికే రాదు. హోదాని, పరువు ప్రతిష్టల్ని వెంట పెట్టుకుని మరీ వస్తుంది. విశాలక్ష్మమ్మ గారి పని అంతే అయింది. డబ్బుతో పాటు వ్యాపారం పెద్దదైంది. పరిచయాలు పెరిగాయి. సంఘంలో మంచి మంచి హోదా గల మనుషులు మిత్రులయ్యారు. కూతుళ్ళున్న కొద్దిమంది తండ్రుల మీద, మధు మీద పడటం ఆవిడ గమనించకపోలేదు. కానీ మధుకి ఇవేవి పట్టలేదు. మామయ్య పోయినప్పుడు వెళ్ళినప్పటి నుంచి సుజాతను అతని భార్యగా నిర్ణయం చేసుకున్నాడు. ఈ లాభాలు, హోదాలు అదృష్టవంతురాలైన సుజాత రాక సన్నాహాలు అనుకునేవాడు. అదే సుధాకరానికి ఉత్తరం రాసేవాడు కూడా. సుధాకరం విశాలక్ష్మమ్మ గారి మౌనం చూసి జంకిన మధు ఉత్తరాలు నిశ్చింతగా ఉండేటట్లు చేశాయి. మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. ఈ లోపల మధు ఏదో పని పెట్టుకుని అడపాదడప బెజవాడ వచ్చిపోయేవాడు. ఇంట్లో వివాహం కాకపోయినా మధుని ఇంటి అల్లుడిగానే అందరూ చూసుకునేవారు. సుజాత సరే సరి, మధు వచ్చాడని తెలిస్తే చచ్చిన గదిలోంచి బయటకు వచ్చేది కాదు. ఏయ్, అంత సిగ్గైతే ఎలా?
చూడు, ఆ 3 ముళ్ళు వేసేసి నీ సిగ్గు విషయంలో నిమిషంలో ఎగరగొట్టకపోతే ఎప్పుడో అనుకోకుండా కనిపించిన సుజాత చేయి గట్టిగా పట్టుకుంటూ అనేవాడు. మొహం అంతా ఎర్రగా కందిపోగా సుజాత చేయి లాక్కుని పారిపోయేది. ఆసారి మధు కోరిక మీదనే సుధాకరం మేనత్త పేరిట వివాహానికి ముహూర్తం ఏర్పాటు చేయించడానికి అనుమతి కోరుతూ ఉత్తరం రాశాడు. తిరుగు టపాలో విశాలక్ష్మమ్మ గారి దగ్గర నుంచి ఘాటుగా సమాధానం వచ్చింది. అందులో మధుని కాదని సుజాతకి సంబంధాలు వెతికిన విషయాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు మధుకు సుజాత కంటే 1,00,000 రెట్లు విలువైన సంబంధాలు వస్తున్నాయని, ఎలాంటి పరిస్థితుల్లోనూ సుజాత ఆ ఇంటి కోడలు కాలేదని, ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడుతున్నట్లయితే సుజాత పెళ్లికి తమ సంతోషంగా సాయం చేస్తానని, మరో సంబంధం చూసుకోమని రాసింది. ఉత్తరం చూడగానే అందులో అక్షరం ఇచ్చే అర్థం అవగాహన చేసుకుంటూనే సుధాకర్ మండిపడ్డాడు. రోషంతో అతనికి నరం వణికింది. మధు ఇష్టాన్ని గ్రహించాక కానీ, లేకపోతే ఏనాడు తన సుజాతను బలవంతాన కట్టబెట్టాలని అనుకోలేదు. పైగా డబ్బు సాయం చేస్తుందట. డబ్బు సాయం. తను మరీ అతమ స్థితిలో లేనని వెళ్ళి చెప్పాలనిపించింది. కానీ ఇందులో మధు అభిప్రాయం తెలుసుకుంది తొందరపడకూడదని నిర్ణయించుకుని తల్లి రాసిన ఉత్తరాన్ని మధు పేర పోస్ట్ చేశాడు. ఆ సాయంత్రం కాలేజీ నుంచి మామూలుగా కంటే త్వరగా వచ్చేసిన మధు సరాసరి వంట ఇంట్లోకి వెళ్ళి, ఈ ఉత్తరం నువ్వు రాసిందేనా అమ్మా అని అడిగాడు. క్షణంసేపు అర్థం కాని విశాలక్ష్మమ్మ గారు ఏ ఉత్తరం అంటూ తీసుకుని కొయ్యబారిపోయింది. సుధాకరం అలాంటి పని చేస్తాడని అనుకోలేదు. అయినా మునిగిపోయిందేమీ లేదు. అవును, ఏం అంది తల్లి తనను సరి చేసుకుంటూ. ఇంతవరకు ఏ విషయంలోనూ నా మాటను కాదనలేదు. ఇందులోనూ కాదనటం నాకు ఇష్టం లేదు. సుజాత తప్ప ఇంకెవరు ఈ ఇంటికి కోడలుగా రాలేరు. తర్వాత నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. ఆవిడ స్థాణువులా నిలబడిపోయింది. 10 రోజులు గడిచిపోయిన తర్వాత విశాలక్ష్మమ్మ గారు సుధాకరం పేరిట లగ్నాలు ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయించుకోవచ్చని, పెళ్లి మధుకు ఏ పద్ధతిలో అంగీకారం అయితే అదే పద్ధతిలో జరిపించమని, ఏ విషయంలోనూ తన ప్రసక్తి లేదని, 2 వైపులా పెత్తనం వహించి ఇష్టం వచ్చినట్లు చేసుకోమని రాసింది. సుధాకరం ఆ ఉత్తరం చూసి తెల్లబోయాడు. ఆ ఇంట్లో విశాలక్ష్మమ్మ గారి విలువ, వ్యక్తిత్వం గ్రహించిన తను అత్తయ్యకి ఇష్టం లేనప్పుడు అలా చేసుకోవడం మంచిది కాదని, సుజాత వెళ్ళబోయే కుటుంబం భోగభాగ్యాల మాట ఎలా ఉన్నా ప్రేమానురాగాలతో ప్రతి వ్యక్తి ఆహ్వానించేటట్లు ఉండాలని మధు పేరిట ఉత్తరం రాశాడు. మర్నాటి సాయంత్రానికి మధు ఊడిపడ్డాడు. వస్తూనే సుధాకరం మీద విడుచుకుపడుతూ, నువ్వు ఏం తక్కువ తినలేదు, అమ్మని మించినట్టే ఉన్నావు. మీ ఇద్దరిని సర్దలేక జవాబులు చెప్పలేక నా ప్రాణం పోతుంది. ముందు ఈ పెళ్లి కాని, తర్వాత అమ్మ సంగతి నేను చూసుకుంటాను. మీ చెల్లెలకేమీ పర్వాలేదయ్యా మహానుభావా అన్నాడు. సుధాకరం తృప్తిగా నవ్వాడు. లగ్నాలు నిర్ణయించుకున్న తర్వాత మధు వెళ్ళిపోయాడు. ఇందులో మేనమామ తనకు అసలేం పట్టనట్టు ఎటూ చెప్పలేకపోవడం సుధాకరానికి చాలా బాధ కలిగించింది. లగ్నం నిర్ణయించడం జరిగింది. తనకు అందినంత వరకు ప్రతి విషయంలోనూ మేనత్తని సంతృప్తి పరిచే విధంగా ఉండాలనే సుధాకరం ప్రయత్నం చేస్తున్నాడు. తిథి వార నక్షత్రాలు మంచివని చెప్పి పురోహితుడు పెళ్లికి 4 రోజుల ముందే సుజాతని పెళ్లికూతుర్ని చేయించాడు. వేడుక చాలా వినోదంగా జరిగింది. శాంతకి పిల్లాడిని దగ్గరికి తీసుకునే తీరుబడి కూడా లేదు. సాయంత్రం అయింది. పెళ్లికూతురుతో పాటు పేరెంటాళ్ళందరికీ కూడా శాంత గాజులు వేయిస్తోంది. మొదట పెళ్లికూతుర్ని కానివ్వమ్మా అంది పెద్ద ముత్తైదు. గాజుల బత్తులు సంచిలో నుంచి రంగురంగుల గాజులు తీసి సుజాత చేతికి ఎక్కిస్తున్నారు. ఇంద్రధనుసులా 7 రంగులు వచ్చేట్టు వెయ్యి శాంత పురమాయిస్తోంది. అలాగేనమ్మా అన్నాడు గాజుల బత్తు ఎర్రగాజులు తీస్తూ. వచ్చిన పేరెంటాళ్ళందరూ ప్రస్తుతం ఆడపిల్లల గురించి, వాళ్ళ కాబోయే పెళ్లిళ్ళ గురించి, అందులో సాధక బాధకాల గురించి లోకాభిరామాయణం చెప్తున్నారు. ఇంతలో వాకింట్లోంచి ఎవరో శాంతను పిలిచి గుంటూరు నుంచి మనిషి వచ్చాడని, సుధాకరం మాట్లాడుతున్నాడని చెప్పారు. కాబోయే పెళ్లివారి దగ్గర నుంచి మనిషి రావడం ఎవరికీ ఏమంత ఆశ్చర్యం కలిగించలేదు. అందులో అయిన వారు 2 పక్కలా కావలసిన వాళ్ళు ఏ కబుర్లైనా ఉండవచ్చు. కానీ శాంత లేచి వెళ్ళింది. 10 నిమిషాలు గడిచిపోయాయి. గాజుల బత్తు నీలిరంగు గాజులను తీసి సుజాత చేతికి ఎక్కిస్తున్నాడు. ఇంతలో బయట నుంచి శాంతకు హడావిడిగా లోపలికి వచ్చి, ఇదిగో ఆపు, వేసినవి చాలే అంది. ఏమిటది, ఎందుకు? అదో రకంగా మారిపోయిన శాంత మొహంలోకి చూస్తూ ఎవరో ఆదుర్దాగా అడిగారు. ఆపేసై, పెళ్ళి ఆగిపోయిందట, మనిషి వచ్చాడు. సుజాత ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది.
నీలం గాజు ఎక్కిస్తున్న గాజుల బొత్తు కూడా ఎక్కిస్తున్న గాజు సగంలో ఆపేసి గుడ్లు పెట్టుకుని చూస్తుండిపోయాడు. క్షమించండి, పిల్లవాడి తల్లికి ఒంట్లో బాగాలేదట. మమ్మల్ని ఉన్న పళంగా బయలుదేరి రమ్మని కబురు వచ్చింది సుజాత. నువ్వు లేచి లోపలికి వెళ్ళు. ఎలాగో గబగబా అనేసి శాంత లోపలికి వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళంతా ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు. మరో అరగంటలో శాంత కోరిక మీద ఇల్లంతా ఖాళీ అయిపోయింది. వచ్చిన వాళ్ళంతా తలో విధంగా గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు. వదినా, అత్తయ్యకి ఏమైంది? గబగబా పెట్టె సర్ది తలుపులు వేసి ప్రయాణానికి సిద్ధమవుతున్న వదిన గారిని అడిగింది సుజాత. అత్తయ్య కాదమ్మా, బావకే బాగుండలేదట. మరి ఎంతవరకు నిజమో? నువ్వు కంగారు పడకు, ముందా వేషం తీసి మామూలు బట్టలు వేసుకురా. సుజాత మీద తన మాటలు ఎలా పనిచేశాయో గమనించకుండానే వెళ్ళిపోయింది శాంత. వేషమా? పొద్దున్నుంచి తన ప్రాణాలు తీసి వద్దుమోర్రా అంటున్నా వినకుండా కేకలేసి బుజ్జగించి బలవంతాన కూర్చోబెట్టి చేసిన అలంకరణ వేషమా? అసలు బావకి ఏమైంది? సుజాత ప్రశ్నలకి ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ రాత్రి అందరూ వచ్చిన మనిషితో గుంటూరు బయలుదేరి వెళ్లారు. ఆ బయలుదేరటంలో తన మొహాన్య అదృష్టవంతురాలనే పదం తుడిచేసుకుపోవడానికి వెడుతుందని సుజాతకు తెలియదు. వచ్చిన మనిషి మధు ఆ ఉదయం గుండె ఆగిపోయి మరణించాడని చెప్పలేదు. వెళ్ళగానే చావు కబురు వినాల్సి వస్తుందని సుధాకర్ కళ్ళల్లో కూడా ఊహించలేదు. అదే మాత్రం ఊహకి అందిన వెంట చెల్లెల్ని భార్యని తీసుకువెళ్లేవాడు కాదు. వాకిట్లో వాళ్ళని చూస్తూనే విశాలక్ష్మమ్మగారు శోకంతో శివం ఎత్తినట్టయింది. చెట్టంత కొడుకు హఠాత్తుగా గుండాగి చచ్చిపోయి శవంగా మారిపోతే ఆ శవాన్ని నిర్దయగా కాల్చిపారేస్తే ఈ లోకం ఇంకా ఇలాగే ఉండిపోవడం ఎందుకు ఆవిడకి అర్థం కావడం లేదు. కొడుకు చావుతో దాదాపు పిచ్చిదైన ఆవిడ సుధాకరాన్ని చూస్తూనే మీది కురికి మీరే నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు, ఇదిగో ఈ రాక్షసు మూలంగానే వాడు చచ్చిపోయాడు అంటూ సుజాతను చేయి పట్టి గుంజింది. అనుకోకుండా ఎదురైన ఈ సంఘటనకి అంతా తెల్లబోయారు. సుజాత భయంతో అన్నగారి గుండెలకు బల్లిలా అంటుకుపోయింది. నీ మొహానికి పెళ్ళటే, నీ మొహంలో వాడి చావు రాసిపెట్టుందని నాకు తెలుసు. అందుకే వద్దంటే వాడు విన్నాడా? ఇప్పుడు అనుభవిస్తున్నది ఎవరు? నీకేమే, నువ్వు రేపి పాటికి పెళ్లి చేసుకుని బాగానే ఉంటావు. అయినా పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తాను. వాడు కూడా నా కొడుకు మళ్ళీ మూడో నాటికి చావకపోతే నా పేరు విశాలక్ష్మమ్మ కాదు. చూడు వడగళ్ళ వానలా ఆవిడ సుజాత మీద కురిపిస్తున్న శాపనార్థాలను వినలేక ఎవరో సుజాతను అక్కడి నుంచి అవతలకు లాక్కుపోయారు. ఆ రాత్రికి రాత్రి భార్యని చెల్లెల్ని వెంట పెట్టుకుని బెజవాడ తిరిగి వచ్చేశాడు సుధాకర్. జరిగిన ప్రయత్నాలు వృధా అయ్యాయి అనే కంటే చెల్లెల జీవితం ఇలా భగ్నమైపోయిందే అన్న బాధ ఎక్కువైంది సుధాకర్కి. జీవితం ఒక్క వాటుగా వచ్చి అనుకోకుండా కొట్టిన ఈ దెబ్బకి సుజాత మనసు దిమ్మెరిపోయింది. చాలా రోజుల వరకు మతిపోయిన దానిలాగా గదిలో అలా గంటలు గంటలు కూర్చుండిపోయేది. 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. జరిగిన ఈ సంఘటన కూడా పాతబడిపోయింది. శాంత ప్రోద్బలంతో మళ్లీ సుధాకర్ సుజాత కోసం సంబంధాలు వెతకసాగాడు. విశాలక్ష్మమ్మగారు 1000 నాలుకలతో సుజాత దురదృష్టాన్ని చాటడం మానలేదు. 1-2 సంబంధాలు కుదరబోయి ఈ సంగతి తెలిసి వెనక్కి జంకినాయి. రోజులు గడుస్తున్న కొద్దీ తన చెల్లెలు దురదృష్టవంతురాలు కాదని, దానితో జీవితం పంచుకునే అవకాశం లేని మదే దురదృష్టవంతుడు అనిపించేలా సుజాత జీవితం చక్కదిద్దాలని సుధాకర్లో గట్టి పట్టుదలొచ్చింది. కానీ ఎవరు ఎలా అనుకున్నా సుజాత మనసులో విశాలక్ష్మమ్మ గారి తిట్లు శిలాల రూపం ధరించాయి. ఆవిడ బాధ తన పాలిట శాపంలా మారి జీవితాంతం తను ఎక్కడున్నా తనకి సుఖం లేకుండా చేస్తుందనే నమ్మకం ఏర్పడిపోయింది. అది తెలిసి ఇంకో వ్యక్తిని దానికి బలి చేయడం సుజాతకి ఇష్టం లేదు. అందుకే ఇవాళ అన్నగారితో అలా నిస్సంకోచంగా నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పగలిగింది. సుజాత అదృష్టమో దురదృష్టమో దానికి సవాల్ అన్నట్టుగా నిశ్చయమైన ఈ సంబంధం చూస్తే సుధాకర్కి కూడా మతిపోయినంత పనైంది. పెళ్లికొడుకు శేఖరానికి ఉన్న డబ్బుకి ఇనప్పెట్టికి కాపలా అన్నట్టు ఒక ముసలమ్మ తప్ప ముందు వెనక ఎవరూ లేరు. బోలెడంత ఆస్తితో పాటు మంచి సంస్కార హృదయం కూడా కలిగి ఉండడం అతని ప్రత్యేక లక్షణం అనిపిస్తుంది. ఆడవాళ్ళకి చదువు కంటే అందం కంటే గుణం ప్రధానం అనే మనిషి అతను. విదేశాలకు వెళ్ళొచ్చే హైదరాబాదులో ఉన్న కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతనెంత ఆధునిక భావాలు కలవాడో వాళ్ళ బామ్మ అంత పాతకాలపు మనిషి. అటు బామ్మని తృప్తిపరుస్తూ ఇటు తనకి సంపూర్ణంగా అర్థం చేసుకోగల వ్యక్తి కావాలి అతనికి. కానీ ఎంత వెతికినా అటో ఇటో తప్ప అలాంటి మధ్యరకం మనుషులు దొరకటం లేదు. వెతికి విసిగిపోయిన అతడు అసలు బామ్మ బతికున్న నాళ్లు పెళ్లే చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చాడు. సుధాకరం స్నేహితుడైన రంగనాథానికి శేఖరం కూడా కావలసినవాడు. ఏదో మాట మీద ఓసారి హైదరాబాద్లో కలుసున్నప్పుడు
ఇలా తన స్నేహితుడి చెల్లెలు ఓ అమ్మాయి ఉందని, ఒక్క పిల్ల చాలా బాగుంటుందనే విషయం తప్పిస్తే ఇహ ఏ విషయంలోనూ శేఖరంతో సరితూగలేరని కూడా చెప్పాడు. బెజవాడ వెళ్ళి చాలా సంవత్సరాలు అయ్యింది. ఓసారి చూసినట్టు ఉంటుంది, పెళ్లి కూతుర్ని చూసినట్టు ఉంటుంది అనుకున్న శేఖరం చూడ్డానికి వస్తానని కబురు చేశాడు. శేఖరం స్థితిగతులు రంగనాథం వర్ణించి చెప్తుంటే సుధాకరం అని కానీ ఆ అని కానీ అనలేదు. మరీ అంత పెద్దగా పైగా ఉన్న సంబంధం అతనికి ఊహ కందనది. కానీ రంగనాథం పట్టు వదలలేదు. శేఖరాన్ని తీసుకొచ్చాడు. సన్నగా పొడగ్గా రివటలా ఉన్న సుజాత క్షణంసేపు శేఖరం కన్నుల్లోకి చూసి అవి తన వైపే ఆసక్తిగా చూస్తున్నాయని గ్రహించి వెంటనే కన్నులు పక్కకు తిప్పేసుకుంది. ఆ తిప్పేసుకోవడంలో శేఖరం మనసు కూడా ఆ చూపుల వెంబడి వెళ్ళిపోయిందనే చెప్పాలి. స్వదేశంలోనూ విదేశాల్లోనూ శేఖరం చాలామంది అందమైన ఆడవాళ్లను చూశాడు. కానీ ఇలా చాలా సాధారణంగా ఉన్నట్లుండి ఒక్క చూపుతో పదే పదే తన వైపు చూసేలా చేసే మహాసౌందర్యాన్ని ఎక్కడా చూడలేదు. ఉన్న అరగంటలో శేఖరానికి సుజాత వైపు నుంచి కనులు తిప్పుకోవడం చాలా కష్టమే అయింది. చూసి వెళ్ళగానే ఆ సాయంత్రమే రంగనాథం చేత కబురు చేశాడు పిల్ల నచ్చిందని, మిగతా విషయాలు వచ్చి మాట్లాడమని. శేఖరం మిగతా విషయాలు అనటంలో గల ఉద్దేశం లగ్నం ఎప్పుడు వీలుగా ఉంటుంది, పెళ్ళి ఎక్కడ చేస్తారు అని మటికే. ఆ విషయాలు సుధాకర్ శక్తి సామర్థ్యాలకు వదిలేశాడు. సంబంధం అవుననుకుని ఇంటికి వచ్చేస్తుంటే సుధాకర్కి మతిపోయినంత పని అయింది. తను చేసిన తనకే నమ్మకం ఏర్పడటం లేదు. సుజాత శేఖరం లాంటి వాడిని పొందబోతోంది అంటే అతనికి ఊపిరి పీల్చడానికి ఆ విషయం ఇంకొకళ్ళకి చెప్పాలి అని కానీ అనుకోవటం కూడా భయంగా ఉంది. అందుకే ఆ పెళ్లి విషయం ఎవరో మరీ ముఖ్యులు అనుకున్న వాళ్ళకి తప్ప బంధువులందరికీ తెలియపరచలేదు. విశాలక్ష్మమ్మ గారికి అసలు కబురే తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంతవరకు సుజాత నాకు ఈ పెళ్ళి వద్దనే నవల ఫస్ట్ పార్ట్ అయిందండి. సెకండ్ పార్ట్ మళ్ళీ చెప్పుకుందాం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి. సెకండ్ పార్ట్ కూడా ఫాలో అయ్యి వినండి. ఓకేనా?